డ్రైవర్ల దినోత్సవం మరియు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ప్రజా రవాణా శాఖ, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరి డిపోలో డ్రైవర్లకు డిపో మేనేజర్ బి శ్రీమన్నారాయణ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పట్టణ, గ్రామ ప్రజలను, ఉద్యోగుల్ని, విద్యార్థులను, వృద్ధులను, పిల్లలను మొదలగు ప్రయాణికులను సమయానికి ఇంటి గుమ్మం నుండి గమ్యానికి సురక్షితంగా చేరుస్తూ ప్రయాణికుల మన్ననలు పొందుతున్న డ్రైవర్ల పాత్ర అభినందనీయమన్నారు. డ్రైవర్ సేవలు వెలకట్టలేమని, ప్రమాదరహిత డ్రైవర్లను భద్రత హీరోలుగా అభివర్ణించారు. రహదారి నియమాలు, సురక్షిత డ్రైవింగ్ గురించి డ్రైవర్లకు తెలియజేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని అవగాహన కలిగించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం చేయరాదు. ఆరోగ్యంపై ప్రభావితం చేసే మద్యం లేదా మందులకు దూరంగా ఉండాలన్నారు. ప్రమాదాలను నిరోధించడానికి ట్రాఫిక్ చట్టాలను పాటించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అవగాహన కలిగించారు. అనంతరం డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి, డిపో అధికారులు, ప్రయాణికులు, విద్యార్థులు డ్రైవర్లను గులాబీ పూలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా శాఖ కార్యాలయం అధికారులు, డిపో అసిస్టెంట్ మేనేజర్లు, ఏడీసీలు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రయాణికులు, విద్యార్థులు పాల్గొన్నారు. అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రైవర్గా ఇంత కెరీర్ గతం చూసిన వాళ్ళు ఇప్పటికీ చూస్తే చాలా మార్పులు జరిగాయి. సో అప్పట్లో సింగిల్ రూట్లో మనం రోడ్డు ఆపోజిట్ వెహికల్ వస్తే రోడ్డు దిగాల్సిన పరిస్థితి వస్తుండేది. అప్పట్లో జరిగే యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఎదురుబదురుగా జరిగాయి. సో కానీ ఇప్పుడు అన్నీ కూడా డివైడర్స్తో సెపరేట్ అయ్యి ఇంత ఇంప్రూవ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినా కూడా మనకు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాహనాల సంఖ్య ఇప్పటిగా పెరిగిపోయింది. వీటన్నిటి మధ్య మనము డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. కాబట్టి డ్రైవర్స్గా చేస్తున్న పని నిజంగా థ్యాంక్లెస్ జాబ్. అంటే ఎంత చెప్పినా, ఎంత మనము వాళ్ళని అభినందించినా కూడా తక్కువే. సో ఇది ఒక మంచి అవకాశంగా